ఇది వీళ్ళ ప్రెస్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ అవర్లో ఏదైతే తిన్మర మల్లన్న గారికి వేరే క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు మేము అడిగాము, మీరు మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మా గురించి కూడా మాట్లాడొచ్చు కదా, ఎంతసేపు బీసీలు రాజకీయం చేస్తున్నారే అని మాట్లాడుతున్నారే. మరి బీసీ బిడ్డలకు జాబులు వద్దా? బీసీ బిడ్డలకు జాబ్ వద్దు కదా, బీసీ బిడ్డ రాజకీయమే కావాలా, జాబులు అయితే కావాలి కదా. ఎంతసేపు ఇలా బీసీ బిడ్డలు అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ఎవరు లేరు, వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయొచ్చు కదా. జియో 29 నుంచి మేము సుప్రీంకోర్టులో తిరుగుతున్నప్పుడు నువ్వు ఏడబడినావు, జియో 47 పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నువ్వు ఏడబడినావు, అశోక్ నగర్ లో ఇంత పెద్ద ఉద్యమం జరిగిందే అప్పుడు ఆడబడినావు నువ్వు. ఎందుకన్నా, ఎందుకు ఎన్ని డ్రామాలు, నీకు అన్ని తెలుసు, ఎందుకు ఎన్ని, నీకు నిజంగా నిరుద్యోగుల చిత్తశుద్ధి ఉంటే వచ్చి అశోక్ నగర్ వచ్చి మాట్లాడు. ఎన్ని ఎందుకు, ఎవరో ఒక డబ్బులు కొట్టిర్రు, వాళ్ళు డబ్బులు కొట్టిర్రు, మీరు కూడా గతంలో డబ్బులు కొట్టిర్రు, మీరు కూడా అవన్నీ బయటపడితే బాగుంటుందా? ఎందుకు ఎన్ని మాటలు? ఎవరు నిరుద్యోగులు అంటేనే పేదలు కదా, 100లో 50 150 కొట్టి మేము ఆర్థిక సాయం చేస్తారు. ఆ గ్రూప్ లో 100 మంది ఉన్నారు, ఆ గ్రూప్ లో రాకేష్ రెడ్డి ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, మాకెట్లా తెలుసు చెప్పు, మాకెట్లా తెలుస్తానా? నేను ఒక 100 రూపాయలు వేసాను, మా ఫ్రెండ్ ఒక 150 రూపాయలు వేశారు, అట్లా ఎవరేసినా కూడా వాళ్ళకి ఉపయోగపడితే చాలు కదా అనుకుందాం. నువ్వు 3000 వేశారు, 3 లక్షలు ఇచ్చారు, అవునే నీకు చాలా మంది ఇచ్చారు అట్లా అనుకుంటే నువ్వు ప్రతి ఒక్కరిని బెదిరిస్తావు కదా, ఆ లెక్కలను తీయాలి కదా. నువ్వు ప్రశ్నించే కొత్త నువ్వైతే అన్నీ ప్రశ్నించవచ్చు, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం వీరికి చదువు రాదు, వీటి డబ్బులు తీసుకుంటే మాట్లాడతావా? ఎన్నిసార్లు అన్నా సురేషన్ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు సమస్యలు చెప్పుకున్నాం, ఎప్పుడైనా మాట్లాడినా మా గురించి ఒక్క పూటైనా ఒక 10 నిమిషాలు మీ ఛానల్లో మా గురించి మాట్లాడినా? ఎందుకన్నా ఇజ్జత్ తీయాలనుకుంటే చాలా ఉన్నాయి, ఇవన్నీ వద్దు. మీకు నిజంగా సమస్య తెలిసిందిగా, ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ కోటా వాళ్ళకు అన్యాయం జరిగింది తెలిసింది, దానికి పరిష్కారం చేయి, దాని మీద పోరాటం చేయి, మేము వస్తాం. అవును మాదే తప్పని మెప్పుకుంటాం, దాని మీద పోరాటం చేయి. నువ్వు సమస్య ఎంతసేపు రాజకీయంలో లాగాలని చూస్తున్నారు కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ తరఫున మాట్లాడదామని ఎవరు మాట్లాడలేదు అన్న. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, మీరు ఇప్పుడు మీకు సమస్య తెలియదు, ఇన్ని రోజులు తెలియదు నిజంగా, ఇప్పుడు నిన్న జరిగింది కదా, మరి వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేయొచ్చు కదా. మీ శివసేన, మీ కాంగ్రెస్ పార్టీ శివసేన రెడ్డి గారు కదా ఈయన, సరే నువ్వు మా గురించి మాట్లాడకు, ఏం చేయకు, మరి నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చేయరాదు, మేము గెలిపించినాం కదా, ఎమ్మెల్సీ రాజీనామా చేయి. మేము దమ్మున నాయకుడు ఎందుకు, మా గొంతుకుని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళతోనే మాట్లాడుకుంటాం. నువ్వు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మాట్లాడన్నా, ఎన్నొద్దు, నువ్వు రాజీనామా చేయి. మేము మా నిరుద్యోగుల తరపున ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని